ఈ రోజైతే నా టిఫిన్తో స్టార్ట్ అయిపోయింది మొత్తం అయితే జర్నీ చూసేద్దాం రండి. నేనైతే అలా అలా నడుచుకుంటూ అయితే టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నా. ఒంటరిగా వెళ్తున్నా ఎందుకంటే నేను ఒక్కనే కదా టిఫిన్ చేసేది, అందుకనే ఒంటరిగా వెళ్తున్నా. రోడ్ అయితే దాటుతున్నా, రోడ్ దాటి టిఫిన్ సెంటర్ పోవాలి. ఇది చాలా ఫేమస్ అన్నట్టు. ఈ ఉడిపి హోటల్ అంటారు దీన్ని. అమ్మ ఇడు కారోడు ఎటు కాకుండా వస్తున్నా. టిఫిన్ చేయడానికి అయితే నేను వెళ్తున్నా ఫ్రాన్స్. టిఫిన్ సెంటర్లో చూసుకున్నట్టయితే ఒక పక్క పూరి అయితే వేస్తుండు అన్న, ఇంకో పక్క బోండా, అయితే ఇడ్లీ. నేనైతే ఓపెన్ చేసి ఉన్నాయా లేవా అని అయితే ఓపెన్ చేసి చూసిన. బోండా కూడా ఉన్నాయి, నాకు ఎందుకు ఇవాళ తినాలనిపించలేదు. నాకు నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నా. అన్న ఇడ్లీ పార్సల్ చేయడానికి వస్తుంది. అయితే షాప్ అయితే మనకు తెలుసు అన్న నా కోసం ఒక 2 ఇడ్లీలు ఎక్స్ట్రా ఎత్తున్నాం అనుకున్నా, కానీ ఎక్స్ట్రా వేయలేదు. ఎన్ని ఒకటే ప్లేటు 2 అన్నాడు. నేను ఒక్కనే తింటా, ఒకటే ప్లేట్ కావాలని అయితే నేను చెప్పిన. 2 అంటే 2 అన్నట్టు 4 అంటే 4 ఇడ్లీలు వేసిండు అన్న. సరేలే అని పైసలు ఇచ్చి నేనైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యా. చూసుకున్నట్టయితే ఎవరి పనిలో వాళ్ళు అయితే ఉన్నారు, మనైతే ఓడి గుర్తులేడు. ఇక టిఫిన్ తినడమే లేట్ అనుకుంటే మా అమ్మ అయితే నాకు ఒక పని చెప్పింది, మీరే వినండి. తీసుకొచ్చి సరే అట్లా సరే అని 1/2 కిలో పప్పు, 2 పెరుగు ప్యాకెట్లు తీసుకోవడానికి అయితే 2 పెరుగు ప్యాకెట్ అవి ఇచ్చేలోపు నేనైతే లెక్క చేసిన. అంటే వట్టి లెక్కనే, అది పనిచేస్తలేదేమో అని టెస్ట్ చేస్తే నిజంగానే పనిచేస్తలేదు. పెసరపప్పు 2 పెరుగు ప్యాకెట్లు తీసుకొని అయితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. నేనైతే ఈ స్టిల్ బాగుంది కదా మాస్టర్, ఇక సరిపోతాయి 2 పెరుగు ప్యాకెట్లు. ఆ పని అయిపోయినాక నేనైతే టిఫిన్ అయితే ముంగడ పెట్టుకున్నా. తినేందుకు చట్నీ అయితే పోసుకుంటున్నా. చట్నీ ప్యాకెట్ ఇంకోటి ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే చట్నీ కొంచెమే వచ్చింది నాకు. ఇడ్లీలేమో 4 పెద్దవి ఉన్నాయి, కానీ చట్నీ అయితే కొంచెం ఉంది. వేసింది ఒకటే చట్నీ ప్యాకెట్ కదా అని చెప్పి దాన్ని అయితే పిండిన. ఎంతగానో చట్నీ వస్తుందో అని, కానీ కొంచెమే చట్నీ వచ్చింది. ఇది నీ ఇడ్లీ అంటారా బాబు. ఇడ్లీని చట్నీలా నంచుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్. అంతే. టిఫిన్ తిన్నాం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లంచ్ కదా, ఏం కర్రీ వండుతుందామో తెలుసుకుందాం. అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటిదంటే, ఏంటిదమ్మా అది? పప్పు చల్లచారు. మళ్ళీ ఇప్పుడు గట్టిగా పప్పు చల్లచారు. టిఫిన్ చేసి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, కొన్ని వాటర్ తాగి చాయ్ అయితే తాగుదాం. మన తెలంగాణ ఫేవరెట్ చాయ్ ఇదే, మన తెలంగాణ చాయ్. అంటే చాయ్ తాగితే ఒక కిక్ ఉంటుంది, కాఫీ తాగితే ఒక కిక్ ఉంటుంది, లైక్ పాలు తాగినా కానీ ఒక కిక్ ఉంటుంది, కానీ చాయ్ తాగితే తెలంగాణ కిక్ ఉంటుంది. టీ తాగిన తర్వాత వెంటనే మా అమ్మని అయితే కర్రీగా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఆవాలు అయితే వేసింది, నెక్స్ట్ జీలకర్ర ఎల్లిగడ్డ వేసింది, తర్వాత మిర్చీలు ఉల్లిగడ్డ అవి గోలిన తర్వాత అయితే వాటర్ అయితే పోసింది. వాటర్ మనం తగినంత పోసుకొని మొత్తం పప్పు అయితే ఉడికేదాకా ఆగాలి, మంచిగా కలుపుకొని. నేనైతే తినడానికి అయితే రెడీ. మస్తు ఉంటుంది తెలుసా, పప్పు అండ్ చల్ల చారు హైలైట్ కాంబినేషన్. మీరు ఇంటికాడ ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని మనం ఇందాక తెచ్చిన పెరుగు ప్యాకెట్లు మొత్తం అయితే ఓపెన్ చేసుకొని అందులో పోసేయాలి. 2 పెరుగు ప్యాకెట్లు ఓపెన్ చేసుకున్నాం కాబట్టి 2 అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం స్ప్రెడ్గా. దాని తర్వాత మనం అన్నం పోపు వేసుకుంటే ఏమేమి వేసుకుంటాం, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసుకొని అవి మొత్తం గోలిన తర్వాత మిర్చి వేసుకొని, మిర్చి మొత్తం గోలేదాకా వెయిట్ చేయాలి. కొంచెం కళ్యామాకు వేసుకోవాలి. కొంచెం గోలిన తర్వాత పసుపు వేసుకొని అందులో పెరుగు అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మొత్తం కలిపేసేయాలి. కలిపిన 5 minutes తర్వాత రైస్ పెట్టుకొని పప్పు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే ఉంటుంది. నాకు చల్లచారు ఫేవరెట్ కాబట్టి ఎక్కువ అయితే పోసుకున్నాను నేను ప్లేట్లో. మీ ఇంట్లో కూడా ఒకసారి చల్లచారు ట్రై చేయండి, మస్తు ఉంటుంది. నా ఫేవరెట్ కాదు, మీ ఫేవరెట్ కూడా అవుతుంది. వీలుంటే వెళ్ళి నా షార్ట్స్ కూడా చూడండి, బాగుంటాయి. సరే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.